విలేజ్ స్టైల్ నాటుకోడి అండి. ముందుగా బాండీ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇలా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, ఇది పూర్తిగా ఆప్షనల్. మనం ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కర్రీ అయిపోయిన తర్వాత అయినా మొత్తం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొబ్బరి పేస్ట్, ఇది కూడా పూర్తిగా ఆప్షనల్. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా ఫ్రై అయిన దాకా ఇలా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం నాటుకోడి అనేది వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మనకు టేస్ట్కి తగ్గట్ట మనం చూసుకొని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఒకసారి దీన్ని మంచిగా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాము, చక్కగా నీట్గా కలుపుకొని నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉండనివ్వండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా తీసి చూస్తే చూసారా ఎలా వచ్చేసిందో. ఒకసారి మళ్ళీ కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్లుగా కారం అయితే యాడ్ చేసుకోవాలండి. కారం అనేది మనం కొంచెం నాటుకోడికి స్పైసీ ఎక్కువగా ఉంటేనే కొంచెం బాగుంటుంది. అది ఒకసారి మీరు చూస్ చేసుకోండి, ఇష్టం కారం అనేది. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మళ్ళీ ఇలా మంచిగా నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాం కదా అట్లా ఫాస్ట్గా తిప్పేయకుండా ఇలా స్లోగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాటుకోడికి మనం ఎంత వాటర్ అయితే యాడ్ చేయాలనుకో అంత వాటర్ యాడ్ చేయాలి. నాటుకోడికి వాటర్ ఎక్కువే పడతాయండి. ఇట్లా టోటల్గా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అనేది ఒకసారి ఎలా ఉన్నాయో ఈ లెవెల్లో చూసుకోండి. చూసుకొని ఏమన్నా తక్కువని అంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మూత పెట్టేసేయండి. మూత పెట్టిన ఒక 5 మినిట్స్ తర్వాత తీసి ఇలా చూడండి. చూసారా ఇలా బాయిల్ అవుతుందో బాగా మంచిగా. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ గరిటె తీసుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఒక్కసారి మొత్తం ఆల్ మిక్స్ చేయండి. ఇది వచ్చేటప్పటికి ఇది బ్లడ్ అండి, మీకు అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, అది వచ్చేటప్పటికి బ్లడ్ అండి, నాటుకోడి బ్లడ్. అది మీకు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడైతే మేము యాడ్ చేసామండి. అది మళ్ళీ ఇలా మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలండి. 5-10 మినిట్స్ అనే దానికన్నా కూడా నాటుకోడి ఉడికేదాకా అయితే మీరు దాన్ని మంచిగా నీట్ కుక్ చేయాలండి. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోవచ్చిందండి. ఇది మొత్తం కూడాను చూసారా ఎంత బాగుందో కూడా. చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి చూసారా అండి దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి, అందుకే నేను యాడ్ చేయలేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే స్పైస్ ఇంకా కొంచెం స్పైస్ కావాలంటే ఈ స్టేజ్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు. చూడండి ఇలా ఈ విధంగా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి తీసి లాస్ట్లో చూసారండి నాటుకోడి అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో కదా. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. నాటుకోడి రెడీ.